మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంటే రీసెంట్గా 50% ఏదైతే మన ట్యాక్స్ విధించారో అక్కడి నుంచి కొంచెం రిలాక్స్ అయ్యాము, మన పైన అంత లేదు, భారత్ పైన అంత ట్యాక్స్ వేయలేదు, వేరే దేశాల పైన వేశారని కొంచెం ప్రశాంతంగా ఉన్న టైంలో ఈ H1B వీసా ఫీజు ఏదైతే 85 లక్షలు చేశారో ఇది కొంచెం ఆందోళనకరంగానే ఉంది కొంతమందికి. మరి ఇప్పుడు అమెరికాలో స్టార్టప్లు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇదంతా ఒకసారి మాట్లాడుకుంటే భారత్ పైన కక్షపూరితమైన ఎత్తుగడ్డలు వేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ట్రంప్ అంటే ఏం చెప్తారు సార్? ఎటువంటి డౌట్ అక్కర్లేదు మీకు. ఎందుకంటే ఇండియాలో గత జనవరి 2025లో ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్ యాక్షన్ ఇన్ఫాక్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా మనకి వ్యూహం మీద వ్యూహం, ఎత్తుకు పై ఎత్తని తెలుగులో సినిమా వచ్చింది. అట్లంటే ప్రతిరోజు ఒక ఎత్తేస్తున్నాడు. స్ట్రాటజీ అంటే చెప్పండి స్ట్రాటజీ, చెప్తే స్ట్రాటజీ. నేను ఇలా చేస్తాను నీకు చెప్తే అది స్ట్రాటజీ కాదు, చెప్పకుండా చేసి చూపిస్తే అది స్ట్రాటజీ మేనేజ్మెంట్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్యాక్స్ అనేది మనం పండుగ సందడిగా పండుగ చేసుకోవడానికి లేదు. ఇవాళ 50% అంటున్నాడు, రేపు 75% చేసినా 100% చేసినా ఫస్ట్ 5% 10% తర్వాత 15% 25% అన్నాడు. ఒకేసారి 25 + 25%. చైనాకి ఏంచి 30%, పాకిస్తాన్కి 15%, అట్లా మిగతా కంట్రీస్. మనకు ఒకదానికి ఎందుకు ఎక్కువ ఉంది? నువ్వు ఎటు మాట్లాడితే మోడీ గారికి చెప్పిందంటే 100% కూడా చేస్తాను నేను, మామూలు మనిషి కాదు, నా తెక్క ఎక్కువ తెక్కని కాదు లెక్క ఉంటుంది అన్నట్టు. సో అది మన పండగ అనుకోవడానికి లేదు. ఇవాళ పండుగ ఉంది మీకు ట్యాక్స్ వరకు, బట్ ఓవరాల్ రిలేషన్ ప్రకారం చూసుకుంటే చాలా పాడైపోయింది. ఆల్రెడీ డే బై డే తగ్గిపోతుంది. ఉన్న రెస్పెక్ట్ కానీ, ఉన్న వాల్యూ కానీ, ఉన్న మర్యాద కానీ తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ అంటే R&D కానీ, ఇన్నోవేషన్ కానీ, స్టార్టప్ ఫర్మ్స్ కానీ, ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్లో మన ఆధిక్యం ఎక్కువ ఉంది. అంటే భారతదేశం మిగతా కొన్ని కంట్రీల్లో ఆధిక్యత వాళ్ళకంటే మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ ఐక్యూ ఉంది, బాగా బిజినెస్ చేస్తున్నారు, బాగా స్టార్టప్లు పెడుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు అనేది ఒక పెద్ద మిత్తుగా తయారైపోయింది. అందుకని ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే ఇండియన్స్ పంపించేసండి, ఎక్కువ డబ్బులు సంపాదించేది ఇండియన్స్, తర్వాత చైనీస్ వీళ్ళని. సో కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది అంటే బయోలాటరల్ రిలేషన్ అయితే డెఫినెట్గా పాడవుతుంది. ఇవాళ 50% ట్యాక్స్ అంటే సంథింగ్ గుడ్లో మెల్ అంటారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. ఏమీ 100% ఏమైతే వేసే బదులు 50% వేసే సంతోషం తప్ప 50% ఈజ్ టూ హై. ఇండియాలో మీరు 50% ఇప్పుడు అంటే ఎంతమంది ₹100 కొనేది మనం 200 ₹175 కొనాలి. ఎంతమంది అఫోర్డబిలిటీ చేస్తారు? దాంతోపాటు 88 lakhs ఇండియన్ కరెన్సీలో ఫీజు కొత్త వాళ్ళకి. అంటే ఏదో ఒక విధంగా భారతదేశాన్ని మీద పగ కానీ కక్ష కానీ సాధించే రూపం అయితే ఒకలాగా అనిపిస్తుంది. 100% కన్ఫర్మ్ చేయలేము. కానీ ఒకరోజు ముందు అంటాడు, ఒకరోజు వెనకంటాడు, ఒకరోజు ఎస్ అంటాడు, ఒకరోజు నో అంటాడు, ఒకరోజు ఓపీడీ అంటాడు, ఒకరోజు వీసా అసిస్ట్ అంటాడు, ఒక లక్కీ డిప్ అంటాడు, ఒకసారి ఇమిగ్రేషన్. అంటే ఎవ్రీ డే ఏదో జరుగుతున్నది. ఎస్పెషల్లీ ఇండియా చైనా మీద ఎక్కువ. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు బి సూపర్ పవర్. ఇండియా, చైనా, జపాన్, దే ఆర్ గోయింగ్ టు బి థ్రెట్ టు అమెరికా. ఎందుకంటే అమెరికాని ఎనీ టైం బీట్ చేయొచ్చు అన్న లెవెల్లో మన యుద్ధంతో మరీ ఎక్కువ హైలైట్ అయిపోయాం. పాకిస్తాన్ ఇండియా యుద్ధంతో అంతమంది ఇజ్రాయెల్, యుక్రెయిన్, రష్యా ఇవన్నీ వేరు, మన ఇండియా పాకిస్తాన్తో జరిగింది వేరు. నన్ను చూసుకుంటే క్రికెట్ మ్యాచ్లో కూడా లైవ్ ఇవ్వలేదు మనకి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మ్యాచ్ లైవ్ ఇవ్వకుండా ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ లైవ్ ఇవ్వలేదు, అంటే బైకాట్ చేశారు అందరూ. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు డెఫినెట్గా అది మంచి పాజిటివ్ వేలో అయితే కనిపించలేదు. ఏదో 10 నెగిటివ్ తీసుకుంటే ఒక పాజిటివ్ చెప్తాడు. అది ఆ రిలీఫ్ వచ్చి ఉంటుంది. ఆ రిలీఫ్లో మనం ఆనందించే లోపు మళ్ళీ ఇంకో నెగిటివ్ పెడతాడు. సో నెగిటివ్ 1:10, 1:8 రేషియోలో ఉన్నామండి. పాజిటివ్ డెసిషన్ 1 తీసుకుంటే నెగిటివ్ డెసిషన్ 10 తీసుకుంటున్నాడు. దీనివల్ల అంటే ఒక పక్క చెప్తున్నాడు, నేనున్నాను, మీకు పర్లేదు, మీతో కలిసి ఉంటాను, మీతో కలిసి ఉంటాను అంటూనే మోడీ గారు కుర్చీ లాగుతుంటే మొత్తం లాగేస్తున్నాడు. మోడీ గానే ఇంతవరకు కుర్చీ లాగాడు మొన్నటి వరకు, ఇప్పుడు మోడీ గానే లాగేస్తున్నాడు. ఎట్లంటే ఇంక్రిమెంటల్ కొన్ని రాజకీయ డెసిషన్ ఎట్లా ఉంటాయంటే హార్ట్ అటాక్లు వస్తాయి ప్రజల్లో. ట్యాక్స్ కానీ, ఐటీ కానీ, ఇవన్నీ కొన్ని డెసిషన్లు మనకు తెలియదు, తీసుకుంటూనే ఉంటారు స్లోగా. తడిగుడ్డుతో చెప్పి చాప కింద నీళ్ళు జారుతాయి చూసారా, ఆ నీళ్ళు జారుతుంటే ఎంతవరకు వెళ్తే మనకు తెలియదు, వెళ్ళిపోతుంటుంది. మనం ఇంకా ఫూల్స్ ప్యారడైజ్లో ఉంటాం. అట్లా వచ్చేసరికి ఏంటంటే ఈయన తీసుకున్న డెసిషన్ ఈ రోజు వరకు ఓకే ఉంది, రేపు ఏముంటుందని మీకు తెలియదు. అది ట్యాక్స్ కావచ్చు, అటు పాలసీలు కావచ్చు, అటు ఇమిగ్రేషన్ కావచ్చు, అటు జాబ్స్ కావచ్చు. గవర్నమెంట్ జాబ్స్నే వదలట్లేదని బయోటన్ పెట్టి 8 months శాలరీ మీరు వెళ్ళిపోతే బెటర్, వెళ్ళిపోతే నేను టెర్మినేట్ చేస్తాను. ఆ 8,000 శాలరీ కూడా రాదు.
సో సమ్ ఆఫ్ ది అమెరికన్ సిటిజన్స్ ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ అగైన్స్ట్ ట్రంప్ పాలసీ. బట్ ఎందుకంటే ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఈస్ ట్రైంగ్ టు ప్రూవ్ యాజ్ బెస్ట్ ప్రెసిడెంట్. యాక్చువల్లీ బెస్ట్ అని ఆయన అనుకుంటాడు, నాట్ బెస్ట్ వరస్ట్ అని మన వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు అనుకుంటారు. అది దేర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. ఆ గ్యాప్ అని కవర్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో సార్, ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో, మరి కొత్తగా వస్తున్న స్టార్టప్లకే కానీ అక్కడ ఉన్న ట్రెడిషన్కే కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? డెఫినెట్గా అవుట్పుట్ పడిపోద్ది, ఎకానమీ తగ్గుతుంది యుఎస్లో, అండ్ కాస్ట్ ఆఫ్ అంటే ఏవైతే శాలరీస్ కన్నా ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. మన ఇండియా వాళ్ళు నేను చెప్పాను అంతకుముందు వీడియోలో, గంటకి $10 పని చేస్తాం మన వాళ్ళు. అమెరికా వాళ్ళు గంటకి $50 పడుతుంది. 80% రెవెన్యూ తేడా. అంటే డబ్బులు వచ్చేదాన్ని చెడగొట్టుకుంటామని అర్థం. ఎందుకంటే మన ఇండియా వాళ్ళతో ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది, తక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళతో ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ అవుట్పుట్ వస్తుంది. అది ఆల్రెడీ ప్రూవన్. ఎవ్రీ 4th engineer in America is from India. Every 4th engineer from India is from South. Every 4th engineer from South is from United AP or AP Telangana. అది మన తాలూకా హిస్టరీ. సో దట్ హిస్టరీ కెనాట్ బి రీరిటర్న్. సడన్గా వచ్చి నేను రూల్ మార్చేస్తాను, ప్రెసిడెంట్ 150 సంవత్సరాలు నా బర్త్ టూరిజం తీసేస్తాను, అది తీసేస్తాను, సిటిజన్షిప్ తీసేస్తాను, ఇవ్వను, పిల్లలకి లేదు, ఇవన్నీ చెప్పడం అనేది అంటే దీస్ ట్రైంగ్ టు గెట్ మోర్ బ్రాండెడ్. నా ప్రకారం అంటే ఒక మంచి పని చేయడానికి 3 దశాబ్దాలు పట్టినారు, ఒక చెడ్డ పని చేయడానికి 3 సెకండ్లు చాలు. నేను ఒకసారి కొట్టానంటే నువ్వు టీవీలో వచ్చే సుమన్ టీవీలో యాంకర్ కొట్టాడు కేఎస్పీ, అది అవసరం అంటే కానీ బ్యాడ్ నేమ్ విత్ ఇన్ 9 seconds అవుతుంది. కానీ పాజిటివ్ రావాలంటే ఆల్మోస్ట్ నవీన మంచిదని చెప్పడం చాలా టైం పడుతుంది నీకు. ఇక్కడ ఏంటంటే ఈస్ ట్రైంగ్ టు బి యునిక్, డేరింగ్, డాషింగ్, డైనమిక్ అనుకుంటున్నాడు కానీ బట్ బయటకు వెళ్ళే అంటే మెసేజ్ అలా లేదు. మెసేజ్ ఇస్ డిఫరెంట్. ఆయన చేసేది ఆయన వరకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు చూసారా, అది కళ్ళు మూసుకొని పాలు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారు. ఇక్కడ కూడా నేను డెసిషన్ తీసుకుంటాను, ఎవడేమని అనుకుని అని అనుకుంటాడు. సో ఓవరాల్ చూస్తే మాత్రం బయలెటరల్ రిలేషన్ దెబ్బతింటుంది, సంబంధాలు. తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అమెరికాలో చేసి కొన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ మొక్కజొన్నలు, ఫార్మర్స్ కొన్ని అట్లా వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు. అవి మనకి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించడం. అంటే డబ్బు సంపాదన వచ్చేసరికి మిగతా అన్ని లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, మనీ ఈజ్ ఆల్సో. మనీ వస్తుందంటే ఏదైనా చేస్తాం, దాన్ని లేపాలంటే లేపేద్దాం, చంపేయాలంటే చంపేద్దాం, ట్యాక్స్ అంటే అన్నట్టుంది. సో ఓవరాల్ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి సార్, అంటే భారత్తో స్నేహపూర్వకంగా ఉంటానంటూనే ప్రెషర్ పెంచుతున్నాడు భారత్ పైన, అంటే ఒత్తిడి బాగా తెస్తున్నాడు అని అనుకోవచ్చు అంటారా? అందులో డౌటే. ఇప్పుడు లాస్ట్ 6 నెలలు 7 నెలలు 8 నెలలు చూస్తున్న డెసిషన్ బట్టి ఎక్కడ భారతదేశానికి లిబర్టీ ఇచ్చాడు? ఇవ్వలేదు. ప్రతి దాంట్లో కూడా ఈజ్ అటాకింగ్ ఇన్ వన్ ఆర్ డిఫరెంట్ వే. అటు ప్రొడక్ట్స్ మీద కానీ, ఇటు ఇంపోర్ట్స్ మీద కానీ, అటు ఎక్స్పోర్ట్ మీద కానీ, ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానీ, వీసా ప్రాసెస్ కానీ, లక్కీ డిప్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ మనకి ఎగ్నెస్ట్ జరుగుతాయని ఫర్గా ఏం జరగట్లేదు. ఇవాళ 88 లక్షలు వేసింది, అది కూడా తక్కువ కాదు. 88 lakhs. మొన్న నుంచి పేరెంట్స్ వెళ్ళడానికి $15,000 కట్టాలన్నారు. అంటే 25 లక్షలు కప్పులు అమ్మా నాన్న పిల్లల్ని చూడడానికి అయితే 15 లక్షలు కట్టాలి. ఇది ఎక్కడ దారుణం అండి? అది తిరిగి వచ్చినప్పుడు వస్తుందో రాదో తెలియదు. ఇస్తానంటాడు, ఇవ్వడానికి ఏం పడుతుంది? ఇప్పుడు టెండర్ వేసినప్పుడు ఈఎండి అని పెడతాం, ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్. ఆ ఇమీడియట్ ఇస్తుంటే నెల 2 నెలలు 3 నెలలు తిరిగి టెండర్ రాదు, డబ్బులు రావు. అట్లా అంటే ఓవరాల్గా ఇట్స్ ద ఇంపాక్ట్ ఈస్ వెరీ నెగిటివ్. థ్యాంక్ యూ సార్.